హలో ఫ్రెండ్స్, నేను మీ పొంగునూరు మణి. ఈరోజు మేము మా ఫ్రెండ్స్తో మా మా ఊరు ఫ్రెండ్స్తో కలిపి బోయకొండకి వెళ్ళడం జరిగింది. చూడండి. సో ఇలాగా చాలా రోజులైంది అంతా కలిసి బోయకొండకి వెళ్ళడం. సో నాకు చాలా హ్యాపీగా ఉంది. మా తమ్ముడు కానీ, మా తమ్ముళ్ళ పిల్లలు కానీ, మా అన్న పిల్లలు కానీ, సో అందరూ హ్యాపీగా సరదాగా వెళ్తున్నాం బోయకొండకి. సో ఇతను మా ఫ్రెండ్ అండి. ఇతను చిన్న కామెడియన్. ఇతను మంచిగా ఈయన వెంకీ మా అన్న. సో మేమంతా కలిసి హ్యాపీగా వెళ్తున్నామండి బోయకొండ ట్రిప్కి. సో ఆ గంగమ్మ తల్లి మేము ఎప్పుడో పోవాలనుకున్నాము, కానీ అది కుదరలేదు. సో మేము ఇప్పుడు దేవుడు పిలిపించాడు. సో అందుకే వెళ్తున్నాను. ఈయన మా అబ్బాయి అండి, చూడండి ఎంత క్యూట్గా కూర్చున్నాడు. సో ఎప్పుడూ ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఎప్పుడూ ఉండేవండి, ఎప్పుడూ ఉంటాయి. ఒకసారి అలాగా ఫ్యామిలీతో స్పెండ్ చేయడం చాలా మంచిగా ఉంటుంది. ఫ్యామిలీతో స్పెండ్ చేయాలండి. సో మనం ఎంత లైఫ్లో బిజీగా ఉన్నా, సో అప్పుడప్పుడు ఇలాగా ఏదైనా టెంపుల్స్ కానీ, ఇంకేదైనా వేరే ప్లేస్ కానీ వెళ్ళడం చాలా మంచిది. అందుకే మనసుకి, ఫ్యామిలీకి అన్నిటికీ చాలా బాగుంటుంది. సో చూడండి, ఇప్పుడు పొంగనూరు గంగమ్మ, బోయకొండ గంగమ్మ అంటే కర్ణాటకలో యొక్క ఫేమస్ అండి. అంటే అక్కడే కర్ణాటక తర్వాత తమిళనాడు, తర్వాత కేరళ, సో నార్త్ నుంచి వస్తుంటారండి. చాలా ఫేమస్ గుడి అది, గంగమ్మ తల్లి గుడి. సో వన్ డే పిక్నిక్ అంటే ఇదే అండి. మామూలు కర్ణాటకలో ఉండేవాళ్ళు వన్ డే ట్రిప్ వస్తారు. సండే అండ్ ట్యూస్డే చాలా బిజీగా ఉంటుందండి, రద్దీగా ఉంటుంది. చూడండి ఎంట్రన్స్, గంగమ్మ తల్లి ఎంట్రన్స్ ఎలా ఉంటుంది. సో ఇది ఎంట్రన్స్ అన్నమాట. చాలా బాగుంటుందండి, చాలా పవర్ఫుల్. ఇక్కడ ఒక చిన్న స్టోరీ ఉందండి, అది చెప్తాను. సో ఇదండి ఎంట్రన్స్. ఇక్కడ టోకెన్ ఇస్తారు. బస్కైనా సరే, బైక్కైనా, కార్కైనా టోకెన్స్ ఇస్తారు. సో మనం ఇక్కడ టోకెన్ తీసుకొని గంగమ్మ తల్లి ఎంట్రన్స్లో టోకెన్ ఇలా ఉంటుందండి, తీసుకొని లోపలికి వెళ్ళడమే. ఇక్కడ ఏంటంటే గంగమ్మ తల్లికి చాలామంది మొక్కుబడులు, ముడుపులు, ఏదైనా వాళ్ళ కోరిక నెరవేరితే, సో వాళ్ళు వచ్చేసి గంగమ్మ తల్లికి మేక కానీ, ఇంకేదైనా కోడి కానీ ఏదైనా దాన్ని కట్ చేసి దేవుని దగ్గర మొక్కులు తీసుకుంటారండి. ఇక్కడ చాలామంది పిల్లలు లేని వాళ్ళకి కూడా గంగమ్మ తల్లి ఒక పువ్వు వరం అడుగుతారండి. ఆ స్వామిని మనము ఏదైనా మంచిగా ముక్కుని పువ్వు వరం అడిగితే కుడి చేయి నుంచి వెంటనే అమ్మవారు కిందకేస్తారండి. సో అలా ఇక్కడ కొంచెం చాలా స్టోరీస్ ఎక్కువ ఉన్నాయి. చూడండి, ఇప్పుడు మా ఫ్రెండ్ ఇక్కడ వంట చేసుకోవడానికి ఇక్కడ ఏదో బుక్ చేశాడు. సో మేము ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. ఇలా అండి, ఇక్కడ ఎందుకంటే మీరు ఇలా బుక్ చేసుకోవాలనుకుంటే ఒక వన్ డే ముందుగానే వచ్చి బుక్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ రోజే సండే లేకపోతే ట్యూస్డే ఎక్కువ ఉంటుందండి రష్. ఆ రోజు చాలా ఎక్కువ ప్రైస్ వేస్తారు. సో ఒక రూమ్కి 5,000, 6,000 అలా వేస్తారన్నమాట. సో చూడండి, ఇవన్నీ కాటేజ్ లాగా ఉన్నాయి. ఇవి వన్ డే అంటే ఆ రోజు మనం అక్కడే చేసుకోవచ్చు. ఏదైనా నాన్ వెజ్ కానీ ఇంకేదైనా చేసుకొని అక్కడ తర్వాత అక్కడే రెస్ట్ తీసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మేము మా లగేజ్ అంతా ఇక్కడ పెట్టేసి, ఏదైనా బ్యాగ్స్ కానీ అందరూ మా లగేజ్ పెట్టేసిన తర్వాత మళ్ళీ కొండకి వెళ్తామండి పైకి. సో కొండకెళ్ళి దేవుని దగ్గర దర్శనం చేసుకొని, అక్కడ ఒక చిన్న ఉంటుంది కోనేరు, అక్కడ హ్యాండ్ వాష్ చేసుకొని, సో గుడికి వెళ్ళేసి దేవుని దగ్గర మొక్కు చెల్లించుకొని మళ్ళీ కిందకి రావాలండి, ఇక్కడికే రావాలి. సో చూడండి మా వాళ్ళు ఎంత దిగుతున్నారు. సో ఇక్కడ అయిన తర్వాత మేము మళ్ళీ పైకి వెళ్ళాలి. ఇక్కడ చేసి మా లగేజ్, మా బ్యాగ్ అన్నీ ఉన్నాయి కదా, మేము తీసుకొచ్చాం ఫుడ్ కానీ, చికెన్ కానీ. సో మేము ఇక్కడే చూడండి, ఇక్కడ పెట్టిన తర్వాత మళ్ళీ మేము పైకి వెళ్తాం అనమాట. సో మా వాళ్ళంతా వస్తున్నారు. ప్లాన్ చేసుకోవాలండి ఎప్పుడైనా, ఎప్పుడు ఉండేది. ఇలాగా చికెన్ కర్రీ మా వాళ్ళు చేస్తున్నారు, మా మిస్సెస్, మా తమ్ముడు మిస్సెస్. చూడండి ఎంత బాగా చేస్తున్నారు వాళ్ళు. ఇక్కడ సామాన్లన్నీ ఇప్పుడు మనము రూమ్ రెంట్కి తీసుకుంటామండి. ఇక్కడ సామాన్లు మనకి ఏం కావాలో అందరం వాళ్ళు వేశారు. సో ఇక్కడ పైన అండి ఎంట్రన్స్, గంగమ్మ తల్లి ఎంట్రన్స్ అండి. సో ఇటు సైడు వెహికల్స్ కూడా పైకి వెళ్తాయి. ఇక్కడ ఒక చిన్న కోనేరు చూపిస్తానండి.
ఇక్కడ కోనేరు అనమాట. ఈ కోనేరులో ఎప్పుడు నీళ్ళు ఉంటాయండి. వాటర్ అనేది అది ఎంత ఎండాకాలమైనా అసలు ఎంత ఇదైనా కూడా వాటర్ మాత్రం ఇక్కడ ఒక్క చుక్క కూడా లేకుండా ఇప్పటిదాకా చూడలేదు. సో ఇక్కడ మాత్రము కోనేరు ఇక్కడే వెలిసింది అని చెప్తారు, కానీ మనకంతా ఐడియా లేదండి. సో ఇక్కడ ఇంకో కోనేరు ఉందండి, ఇది చాలా లోతు ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ ఎవరికి ఎంట్రన్స్ ఇక్కడ అలౌ చేయరు, ఇది ఎక్కువ లోతు ఉంటుంది, ఇక్కడ ఎవరు రారు. సో అందుకే మొత్తం కంచేశారు. అండ్ ఇక్కడే అండి ఎక్కువ స్నానం చేస్తారు. తర్వాత ఎవరైనా దర్శనంకి వెళ్ళాలంటే కాలు చేయి కడుక్కొని ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి. ఇక్కడి నుంచి ఒక 10 minutes వెళ్ళిపోవచ్చండి కొండకి. చూడండి మా పిల్లలంతా ఇక్కడ. పైన కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఏదో మనం ఇది కొండలాగా అనిపించదు, ఏదో ఒక పెద్ద టౌన్ లాగా ఉంటుంది. సో చూడండి మా పిల్లలంతా. సో మై బ్రదర్. గంగమ్మ అంటే ఇక్కడ చాలా ఫేమస్ అండి. ఆల్మోస్ట్ ఎక్కువ నాకు తెలిసి కర్ణాటక వాళ్ళు ఎక్కువ వస్తారండి. ఎందుకంటే ఇక్కడ మంచిగా దేవుడు ఎక్కువ అంటే మహిమగల తల్లి కాబట్టి. సో కర్ణాటక వాళ్ళు చాలామంది ఎక్కువ వస్తుంటారు అనమాట, 1 day ట్రిప్ అలా అనేసి. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో, పైన చాలా హైట్. చూడండి లొకేషన్ ఎలా ఉందో. సో ఒక్కసారి అందరూ వచ్చి ఫ్యామిలీ వచ్చి తర్వాత ఇక్కడ విజిట్ చేయాలండి. తల్లి చాలా పవర్ఫుల్, చాలా బాగుంటుందండి. సో వెహికల్స్ ఇలాగా మనం కొండ కింద వచ్చిన తర్వాత ఇలాంటి సుమోలు ఉంటాయి, అవి రెంట్కి మనం తీసుకోవచ్చు. ఫర్ ట్రిప్ వచ్చేసి 250-300 ఛార్జ్ చేస్తారండి. ఇలాంటి సుమోస్ నడిచే వాళ్ళు నడుచుకొని రావచ్చు పైకి. మేము మా వల్ల కాదంటే సుమోలు ఉంటాయి. సో ఇక్కడ చూడండి దీనికి హిస్టరీ ఉంది. ఇలాగా చిన్న రాయి మీద రాయి పెట్టడం వల్ల ఎవరికైనా పెళ్ళి అయిన దంపతులకి పిల్లలు కావాలంటే సో ఇక్కడ గుడి దగ్గర ఇలా పెడతారండి, రాయిపైన అలా పెడతారు. సో ఇక్కడ చూడండి బోయవాళ్ళు ఇది హిస్టరీ ఉందండి. బోయవాళ్ళని రక్షించడానికి ఆ తల్లి నవాబుల్ని హతమార్చడానికి ఆ పెద్ద గుండండి, పెద్ద బండది ఒక్క వేటితో కత్తితో ఇప్పుడు ఎలా కోసినట్టుగా ఒక పండుని సో అలా నీట్గా కట్టేయిందండి బోయవాళ్ళని కాపాడడానికి నవాబుల నుంచి. ఇక్కడ చాలా పెద్ద హిస్టరీ ఉందండి. చూడండి ఒకసారి ఎంత ఖచ్చితంగా ఆ గుండు చీలిందో. ఆ తల్లి కత్తితో నరికిందండి ఇది. చూడండి ఎంత కరెక్ట్గా చీలిందో. సో ఇదండి తల్లి పవర్ఫుల్. ఇక్కడ ఇప్పుడు చాలా ఇంప్రూవ్ చేశారండి, ఇంతకుముందు అంత లేదు కానీ ఇప్పుడు చాలా ఇంప్రూవ్ చేశారు. చూడండి లొకేషన్ ఎలా ఉందో. ఇక్కడ మనకి ఇక్కడ ఏదైనా మ్యారేజ్ చేసుకోవచ్చు. తర్వాత సత్రం ఉంటుందండి. ఇక్కడ పైన కూడా రూమ్స్ రెంట్కి ఇస్తారు. సో ఇక్కడ ఉండొచ్చు. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. ఇక్కడ లొకేషన్ చూడండి, ఫస్ట్ లొకేషన్ బ్యాక్గ్రౌండ్ చాలా బాగుందండి. ఇది 1 day ట్రిప్. అప్పుడప్పుడు ఫ్యామిలీతో ఇలా విజిట్ చేస్తూ ఉండాలండి, చేసుకుంటే మనకి బాగుంటుంది. ఎందుకంటే మనం ఎన్ని ప్రాబ్లమ్స్లో ఉంటాము, ఎన్ని జాబ్లో రిస్క్లో. సో అప్పుడప్పుడు ఇలా వస్తే మైండ్ పీస్ఫుల్గా ఉంటుందండి. చూడండి ఎంత బాగుందో. కానీ ఆల్మోస్ట్ మీకు దేవుడి బాగా దర్శనం కావాలంటే మంగళవారం కానీ, సోమవారం కానీ, బుధవారం, శుక్రవారం, శనివారం